హలో ఎవ్రీవన్, నేను ఇవాళ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే ఇవాళ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను స్కూబా డైవింగ్ చేయబోతున్నా. ఫేస్లో మేబీ అందుకే నాకు నిద్ర పట్టలేదేమో బాగా ఎక్సైట్మెంట్కి. ఇప్పుడు మనం గిలీ ట్రావంగన్ అనే ఐలాండ్లో ఉన్నాం. అది బాలి పక్కన ఒక ఐలాండ్. ఇక్కడ స్కూబా డైవింగ్ ఫేమస్. మార్నింగ్ 6:40 AM అయింది. నాకు 8 o'clock కల్లా వాళ్ళు అక్కడికి వచ్చేయమన్నారు. ఐ థింక్ థియరీ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ స్విమ్మింగ్ పూల్లో. దాని తర్వాత ఓపెన్ వాటర్స్లోకి వెళ్ళి డైవింగ్ చేస్తాము. అక్కడ మెరైన్ లైఫ్ ఉంటుంది, షార్క్స్ లాంటివి కూడా ఉండొచ్చు, చిన్న చిన్నవి చేపలు, కోరల్స్ అన్నీ ఉంటాయి, బాగుంటాయి అని నాకు 2-3 చెప్పారు. చూడాలి, ఎందుకంటే నేచర్ మనం చెప్పలేము ఎప్పుడు ఏం కనిపిస్తుంది, ఎప్పుడు ఏం కనిపిస్తుందో. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక స్కూబా డైవింగ్ అయితే చేయబోతున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. 7:10 అయింది అంతే, అప్పుడే ఇన్ని మంది వచ్చేసారు. సో తొందరగా తినేసి బయలుదేరుతాను. నేను నా వైఫ్ భార్గవిని కూడా రమ్మని చెప్పాను నాతో పాటు స్కూబా డైవింగ్కి, కానీ తను కొంచెం భయపడింది. అందుకే నేను ఈసారి రాను, నెక్స్ట్ టైం వీలైతే వస్తా అని చెప్పింది. టవల్ తీసేసుకున్న, బ్యాగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను నిన్న నా స్కూటర్ ఛార్జింగ్కి పెట్టా. ఈ రెడ్వే మంది స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. అసలు నేను రాత్రి చెప్పాను, నువ్వు వచ్చి ఇలాగా ఈ ఛార్జర్ తీసేసుకుని వెళ్ళిపో అని. సో నేను అదే చేస్తున్నా. గిలీ ట్రావంగన్ ఐలాండ్, గిలీ టీ అని కూడా అంటారు. ఇది ఒక సూపర్ పార్టీ ఐలాండ్ అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఐవ్ ఎవర్ బీన్ టు. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి రోజుకి ఒక 3,000 టూరిస్ట్స్ వరకు వస్తారు. చూస్తున్నారు కదా, చాలా అందమైన రిసార్ట్స్ ఉంటాయి. ఇది బాలి నుంచి 2 hours దూరంలో ఉంటుంది. ఇప్పుడు జస్ట్ స్కూబా డైవింగ్కి వెళ్ళే దారి చూపిస్తున్నాను, కానీ ఈ ఐలాండ్ మొత్తం ఇంక్లూడింగ్ డే అండ్ నైట్ లైఫ్, ఇక్కడికి ఎలా రావాలి, అఫోర్డబుల్ బైక్ రెంటల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కవర్ చేస్తూ నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తా. అది మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఫైనల్లీ వచ్చేసా. ఇదిగోండి, ఇదే నేను ఇక్కడికి వచ్చాను. అదిగో మనోడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఈ పూల్లో నేను ప్రాక్టీస్ చేయాలి. పేపర్ వర్క్ కొంచెం చేయాలి. త్రీ 4 pages ఫార్మ్ ఏంటి హిస్టరీ గురించి. సో ఆల్మోస్ట్ ఫిల్ చేసేసాం. కొన్ని తెలియవు, వాళ్ళని అడగాలి, వాళ్ళు చెప్తే అది ఫిల్ చేస్తాం. నా ఇన్స్ట్రక్టర్ కూడా వచ్చేసింది, అదిగోండి ఆమె నా ఇన్స్ట్రక్టర్ అంటే ఉన్నారు కదా ఆమె. ఏ కంట్రీ ఏంటి ఏమీ తెలీదు అనుకుంటా. యా, you mind if I record at times, but then when you're training me, I'll put it aside because I can focus. What do you want to record? Just my experience for first time diving, that's it. Maybe in YouTube, you will come to the office. Look, it's really proper with the mic, camera. Okay. So wait there and I'll come in. It's the most beautiful stuff I have here. Difficult. Most beautiful, I think. Yeah, it's true. Where are you from? Spain. Okay. Hello. Hello. How are you? Please, what's your name? Arthur. And మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇదిగోండి, ఇది పూల్. ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తారు. సో ఆమె చెప్పారు, ఆమె స్పెయిన్ నుంచి వచ్చారంట. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇది సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది. అదిగోండి డైవింగ్ కిట్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. యా షూర్. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటా, నేను తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను.
నాకు ఇది ఇప్పుడే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆమె ఇక్కడ కూర్చొని, ఎలా బ్రీతింగ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఈక్వలైజేషన్ చేసుకోవాలి, మీ కిందకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది ప్రెషర్, మీదకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది, చెస్ట్, హార్ట్ అన్నీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇయర్స్ అన్నీ చెప్పారు. సినిమాలోనే అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. చూద్దాం ఎలా అవుతుందో. ఇప్పుడు నాకు ఎక్విప్మెంట్ గురించి నేర్పిస్తాను, చూపిస్తాను అన్నారు. This is the equipment we're going to be using today. First of all, this is our tank. First piece is the main regulator. This is what we're going to breathe from. Then we have the alternative source. This is for emergencies. So if we have a body that is running low on air, or is out of it already, we're going to share air from our tank and do an emergency ascent. Or if this was malfunctioning, we will also move to this one. Okay? We don't plan to use this today. Then we have this. ఈ పూల్లో సీ వాటర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆ ఆక్సిజన్ సిలిండర్, మాస్క్స్, ఫిన్స్ అన్నీ వేసి అండర్ వాటర్ ఎలా వాడాలో ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ సముద్రం లోపల ఉన్నప్పుడు మాస్క్ ఊడిపోయినా లేదా మాస్క్లో వాటర్ వెళ్ళిపోయినా ఏం చేయాలి అవన్నీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయింది. ఫస్ట్ అందరికన్నా ఎక్కువసేపు నాకే పట్టింది ట్రైనింగ్కి. పదండి ఇంకా బోట్ వచ్చేసింది, రెడీ అన్నారు, అదే చేస్తాం. ఎక్విప్మెంట్ అంతా బోట్లోకి ఎక్కిస్తున్నారు. మన సామాన్లు పెట్టుకోవడానికి లాకర్స్ ఇచ్చారు. మనల్ని పట్టుకెళ్ళడానికి ఈ సెంటర్ ఎదురుగానే బోట్స్ వచ్చేస్తాయి. టోటల్ ఒక 6 డ్రైవర్స్, 5 ఇన్స్ట్రక్టర్స్ వచ్చేసాం. ఆల్మోస్ట్ 15 minutes బోట్లో వెళ్ళాలి హాలిక్ బే రీచ్ అవ్వడానికి. ఇప్పుడే అయిపోయింది నా ఫస్ట్ డైవ్. 45 minutes నేను అండర్ వాటర్ ఉన్నా. How deep did we go? సో ఆల్మోస్ట్ 11 meters కింద దాకా వెళ్ళాము మేము. అండ్ 45 minutes. చాలా బాగుంది. నేను షార్క్స్ చూసా, బేబీ షార్క్స్. ఒక చిన్న కేవ్ లాగా ఉంది, అక్కడ ఉన్నాయి. నీమో లాంటి ఫిషెస్, థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ చూసా, టర్టిల్స్ చూసా, కోరల్స్ చూసా. చాలా బాగుంది.
ట్రైనింగ్ అప్పుడు కొంచెం భయం వేసేసింది ఫస్ట్ ఒక ఫ్యూ టైమ్స్, నాకు 1-2 టైమ్స్ చేయగలమా ఇది లేదా వెళ్ళిపోదామా అని కూడా అనిపించింది. ఓ మై గాడ్. నేను యాక్చువల్గా మీదకి వచ్చాక ఒక 1 minute కొంచెం కళ్ళు మూసుకుని అలా ఎంజాయ్ చేసిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాను. జిందగీ నా మిలిగి దుబారా సినిమా ఉంటుంది కదా, దాంట్లో అండర్ వాటర్కి వెళ్ళి బయటకు వచ్చే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఐ థింక్ దానికన్నా బాగుందేమో, చాలా బాగుంది. అండ్ ఇంచుమించు అందరూ వచ్చేస్తున్నారు. నేను జస్ట్ మీదకి వచ్చిన 2-3 minutes ఇంకా అందరూ వచ్చేస్తాను. చెప్పారు 45 minutes కన్నా ఎక్కువ ఫస్ట్ టైం ఉండక్కర్లేదు, ఉండకూడదు కూడా. అందుకే ఆల్మోస్ట్ మ్యాక్సిమం టైం దాకా ఉన్నాం మనం. వాటర్ నుంచి మీదకి వచ్చిన తర్వాత అలా పెడుతున్నారు ఓవర్ హియర్ అని, సో అందరికీ క్లియర్గా కనిపిస్తుంది. ఎంత క్లీన్గా ఉందో వాటర్. వీళ్ళు ఎక్కేస్తున్నారు, అలా రోప్ పట్టుకుని ఎక్కాలన్నమాట. అక్కడ ఒక్కొక్క సామాన్లు ఇచ్చేయాలి, అంటే స్లోగా సిలిండర్, ఫిన్స్ అవన్నీ ఇచ్చేస్తే అప్పుడు ఎక్కడం ఈజీ. ఇచ్చేసి ఆ రోప్ పట్టుకుంటూ ఇవ్వాలి, ఇచ్చేసి తర్వాత పక్కన ల్యాడర్ ఉంది కదా, ఆ ల్యాడర్ని పట్టుకొని ఎక్కుతున్నారు చూసారా. నేను అలాగే ఎక్కా. ఇతను కూడా నాతో పాటు డైవ్ చేశాడు. ఇతనికి నేను జిందగీ నా మిలిగి దుబారా అనే ఒక హిందీ సినిమా గురించి చెప్తుంటే తెలుసు అని చెప్తున్నారు. Zindagi Na Milegi Dobara. We spoke yesterday with a guy from India as well, and he told us the same story about 3 friends going to India. Exactly. Everyone of them decide destination and activity. One is Cuba, one is the bull race in southern India. And the other one is skydiving. Okay. That is one of the movies which made every Indian want to do all of this. So I didn't know that, but I think I told you before. I went to India 7 years ago or something. And the first time we landed in Kerala, the driver of our tuk-tuk started to speaking about tomatina. He was like, why? How does he know? Yeah, exactly. జిందగీ నా మిలిగి దుబారా సినిమాలో డైవింగ్ అయిపోయాక రిటర్న్ వెళ్తున్నప్పుడు అందరూ సైలెంట్గా కూర్చుంటారు, ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేసుకుంటూ అలా కూర్చుంటారు. ఈ బోట్లో కూడా అందరూ అలాగే కూర్చున్నాం. నా వ్యూవర్స్ అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఈ మొత్తం డైవింగ్ ఎక్స్పీరియన్స్ నేను బ్లూ మరీన్ డైవ్ వాళ్ళతో చేశాను. మొత్తం ఒక 9,000 రూపీస్ అయ్యింది. అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో చూపిస్తే మీకు డిస్కౌంట్ ఇస్తారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను ఇప్పుడే షార్కి వెళ్ళి వచ్చేసరికి ఇది బయట నా టేబుల్ మీద పెట్టారు. సో సర్టిఫికేట్ వచ్చి నాకు అసలు తెలీదు ఇది వస్తుందని. మామూలుగా చేయాలేమో అనుకున్నా, బట్ ఇది కూడా ఇచ్చారు. అంటే ఓపెన్ ఏమంటారు డిస్కవర్ స్కూబా డైవింగ్ సర్టిఫికేట్ చేశాను. ఇదండి నా డైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గిలీ ట్రావంగన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్ అండ్ ఐ రియలీ హోప్ యూ డిస్కవర్ స్కూబా డైవింగ్. వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.